పౌలు ధైర్యానికి కారణాలు. మరణము సమీపిస్తున్న, మరణకరమైనటువంటి పరిస్థితులున్న పౌలు ఎందుకు ధైర్యంగా ఉండగలిగాడంటే ఫస్ట్ రీజన్ అక్కడే చూడండి, 1:1 క్రీస్తు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అని అన్నాడు. ఫస్ట్ హీ నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం ఎరిగిన వాడు పౌలు. ఇంకా చెప్పాలంటే అర్థమయ్యేలా నేను చెప్తాను. తాను తన పట్ల దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు పౌలు. తాను దేవుని చిత్తములో ఉన్నాను అని ఎరిగిన వాడు పౌలు. వీళ్ళగా గుర్తుపెట్టుకోండి, దేశం ఎలాగైనా ఉండని, పరిపాలిస్తున్న వ్యక్తి నీరో కావచ్చు, మరణం తనకు అత్యంత దగ్గరగా ఉండొచ్చు కాదు. పౌలు ధైర్యం ఏంటంటే తాను దేవుని చిత్తములో ఉన్నాను అని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. దేవుని చిత్తము వలనైనా అని అంటాడు. పౌలు తన జీవిత కాలం గుర్తుంచుకున్న విషయం. మీరు కావలిస్తే చూడండి ఎన్ని చోట్ల రాస్తాడు ఈ మాట. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు అని అంటాడు. కొరింథీ 1:1. కొరింథీలకు రాసిన 2వ పత్రిక చూడండి 1వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును అని అంటాడు. ఇక్కడ కూడా తాను దేవుని చిత్తంలో ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని చిత్తము వలన అని అన్నాడు. మరొక వచనం చూడండి, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మరలా మనం చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను అని అంటాడు. నియమించబడిన పౌలను నేను అంటాడు. కొలస్సీ 1:1 చూడండి, మరలా రాస్తాడు దేవుని చిత్తము వలన అని రాస్తాడు. ఇన్ని మార్లు ఎందుకు రాశాడు? మీరు ఒక్కొక్క పత్రిక వ్రాయబడిన కాలాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. కొరింథీ మొదటి పత్రిక ఎప్పుడు రాశాడు, ఏ కాలంలో రాశాడు? అప్పటికి పౌలు మనసులో ఒకటి ఉంది, తాను దేవుని చిత్తంలో ఉన్నాను. కొరింథీ 2వ పత్రిక ఎప్పుడు రాశాడు? కాలాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పటికి తన మనసులో ఉంది, తాను దేవుని చిత్తంలో ఉన్నాడు అని. కొలస్సీ పత్రిక ఎప్పుడు రాశాడు? ఆ సంవత్సరం జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పటికి తనకు మనసులో ఉంది, తాను దేవుని చిత్తంలో ఉన్నాను. గలతీ పత్రిక ఎప్పుడు రాశాడు? అప్పటికి తన మనసులో ఉంది, తాను దేవుని చిత్తంలో ఉన్నాను. పౌలు నిర్భయమైన జీవితానికి కారణం ఏంటంటే నేను దేవుని చిత్తములో ఉన్నాను. దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు పరిస్థితులకు భయపడాల్సిన అవసరం ఏముంది? దేవుని చిత్తంలో మనం ఉన్నాం. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నాం. దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు, దేవుని చిత్తంలో మన జీవితాలు ఉన్నప్పుడు, దేవుని చిత్తంలో మన కుటుంబాలు ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి? దానికి దిగులు చెందాల్సినటువంటి అవసరం ఏంటి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి 139వ కీర్తనకు రండి. కీర్తనల గ్రంథం 139వ కీర్తనలో రాజైన దావీదు ఇలా రాస్తాడు. 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా 139:16 నీ కన్నులో నన్ను చూచెను, నియమించబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నేను నీ గ్రంథములో ఉన్నాను, నేను నీ చిత్తంలో ఉన్నాను, నేను నీ ఆలోచనలో ఉన్నాను. దేవా, నేను నీ ప్రణాళికలో ఉన్నాను. అది దావీదుకున్న ఆలోచన. గుర్తుపెట్టుకో, మరణం, రోగం, ప్రమాదం, భయం, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకూడదని కాదు, జాగ్రత్తగా ఉండాలి. కానీ అట్ ది సేమ్ టైం నిర్భయంగా కూడా ఉండాలి. ఎందుకు అంటే మనము ఆయన ప్రణాళికలో ఉన్నాం, మనం ఆయన చిత్తంలో ఉన్నాం. నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే జీవిత దినాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. మన జీవిత దినాలన్నీ ఆయన గ్రంథంలో లిఖించాడు. అంటే మన భవిష్యత్తు ఆయనకు తెలుసు, మన నిన్న ఆయన తెలుసు, మన నేడు ఆయనకు తెలుసు, మన రేపు ఆయనకు తెలుసు, మన మరణ దినం ఏంటో కూడా ఆయనకు తెలుసు. మనం దేన్ని బట్టి ఎక్కడ ఎప్పుడు ఎలా చనిపోతాం అన్ని దేవునికి తెలుసు. మనం ఆయన ప్రణాళికలో ఉన్నాం, మనం ఆయన చిత్తములో ఉన్నాం, మనం ఆయన ఆలోచనలో ఉన్నాం. అందుకే రాశాడు, భయపడలేదు. ఒకవేళ నీరో చక్రవర్తి నన్ను చంపడం దేవుని చిత్తమైతే ఓకే, డన్, గుడ్, మంచిదే, చంపని. ఈ కారణాన్ని బట్టి నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అంటే ఓకే, రైట్. అది దేవుని చిత్తంలో ఉంటే ఓకే, రైట్. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు కదా, దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు కదా, దేవుడు ఎప్పుడైనా పొరపాటున ఆయన ఏదైనా ఒకటి జరిగించడు కదా.
దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడూ తప్పిపోదు. మన ఊరిక ఇళ్లల్లోనా లేకపోతే బండ్లకు పెట్టుకుంటాం జీసస్ నెవర్ ఫెయిల్స్ అని. దేవుడు తన ప్రణాళిక విషయంలో, తన భక్తుల విషయంలో ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం ఎన్నటికీ తప్పిపోదు, ఎన్నటికీ తప్పిపోదు. ఆయన ప్రణాళికే నెరవేరుతుంది చివరికి, ఆయన చిత్తమే నెరవేర్చుకుంటాడు చివరికి. ఎఫెసీలకు రాసిన పత్రికలు ఏమన్నాడు చూడండి ఒక మాట. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ ఒక మాట రాస్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం చదువుతాం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. 11వ వచనం చూడండి. 11-12 వచనాల మధ్యలో ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు. ఏదైనా ఆయన చిత్తానుసారంగా ఆయన కార్యాలు జరిగిస్తాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా కానివ్వండి, తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యాలని జరిగిస్తాడు. మన జీవితాల్లో ఆయన సమస్త కార్యాలని ఆయన చిత్తానుసారంగా జరిగిస్తాడు. ఇంకా దిగులు పడాల్సిన అవసరం ఏముంది? నాకు భయం ఉంది, మీకు భయాలు ఉన్నాయి, దాదాపు అందరూ భయాల మధ్య బ్రతుకుతున్నాం. కానీ ఒక్క మాట చూడాలంటే చుట్టూ భయానకమైన వాతావరణం, మరణకరమైన పరిస్థితులు. కానీ ఈ పరిస్థితుల మధ్య మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నేను నీ చిత్తంలో ఉన్నా. వై షుడ్ ఐ ఫియర్? నేను ఎందుకు భయపడాలి? నేను నీ చిత్తంలో ఉన్నా, నేను నీ ప్రణాళికలో ఉన్నా, నేను నీ ఆలోచనలో ఉన్నా, నేను నీ తలంపుల్లో ఉన్నా. ఎందుకు భయపడాలి? మనం ఆయన చిత్తములో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఒకవేళ ఆయన చిత్తం ఈ రోజేనా, ఓకే దెన్ కానివ్వండి. మరుసటి సంవత్సరమా, 10 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత ఆయన చిత్తం ఏదో అదే జరుగుతుంది. ఒకటి, ఆయన చిత్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు పౌలు. ప్రభువా నీ చిత్తం ఏదో అదే జరుగును గాక. అందుకని దేవుని చిత్తము వలన అపోస్తలుడైన పౌలు, ఇది నా ఇష్టం కాదు, నా జీవితం నా ఇష్టం కాదు, నేను దేవుని చిత్తము ద్వారా నడుస్తున్నాను అని దేవుని చిత్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ధైర్యంగా నిబ్బరంగా ఉన్నాడు. సోదరుడా సోదరి, ఈ రాత్రి వినండి, నీవు దేవుని చిత్తంలో ఉన్నావు. నీవు దేవుని చిత్తంలో ఉన్నావు. నీ కుటుంబం దేవుని చిత్తంలో ఉంది. మనము దేవుని ప్రణాళికలో ఉన్నాం. మనం దేవుని ఆలోచనలో ఉన్నాం. ఏమీ కాదు, ఆయన మన ఎంతవరకు మనల్ని తీసుకెళ్లాలో అంతవరకు ఆయన తీసుకెళ్తాడు. ఆయన చిత్తంలో మనం ఎంతకాలం ఉండాలో అంతకాలం ఆయన మనల్ని ఉంచుతాడు. దానికి మనం భయపడాల్సిన అక్కర్లా, దానికి మనం దిగులు పడాల్సిన అక్కర్లా. ఒక జస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి, నేను దేవుని చిత్తంలో ఉన్నాను, నేను దేవుని ఆలోచనల్లో ఉన్నాను, నేను దేవుని ప్రణాళికల్లో ఉన్నాను అన్న ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇది పౌలుకు మొదటి అనుభవం కాదు, ఇలాంటి అనుభవాలు ఎన్నో. ఒక్క వచనం మనం ఇంతకుముందు వెంకటరత్నం మన జ్ఞాపకం చేశాడు. జస్ట్ అక్కడికి వెళ్దాం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయంలో ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ, అమ్మడు చూడండి, బొత్తిగా పోయెను అని అంటాడు. మేము బ్రతుకుతామనే ఆశ బొత్తిగా పోయింది అంటాడు. కంప్లీట్గా లేదు, మేము బతకం అని డిసైడ్ అయ్యారు. పౌలు ఇక నేను బ్రతకను అని డిసైడ్ అయిపోయాడు. ప్రాణములతో తప్పించుకుందామను ఆశ బొత్తిగా మాకు పోయాను అంటాడు. కానీ పోలే, ప్రాణం బతికాడు. సముద్రం, నట్టనడి సముద్రం, తీరము దగ్గర లేదు, కటిక చీకటి, భయంకరమైన తుఫాను, కానీ క్షేమంగా తీసుకెళ్ళాడు. దేవుని చిత్తములో తప్పించబడాలి అని ఉంటే తప్పించబడదు, గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తములో కాపాడబడాలి అని ఉంటే కాపాడబడదు, గుర్తుపెట్టుకోండి. మరొక మాట అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం, అది సముద్రంలో కదా. 1వ అధ్యాయం 8వ వచనం, 2వ పత్రిక. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా
మేము బ్రతుకుదుము అను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి అని అంటాడు. మేము కృంగిపోయాం. మేము బ్రతుకుదుము అనే నమ్మకం మాకు అస్సలు లేకము. మేము బ్రతకం అని అనుకున్నాం. ఆసియాలో మేము ఎదుర్కొన్న శ్రమ ద్వారా మేము బ్రతకం అని అనుకున్నాడు. కానీ అక్కడే రాస్తాడు 10వ వచనంలో, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించను, ఇక ముందుకును తప్పించును అన్నాడు. మరణము నుండి తప్పించను, ఇక ముందుకును తప్పించను. మనం అనుకుంటాం బ్రతుకుతామనే నమ్మకం లేదు అని. కానీ పౌలు అంటాడు, ఆయన మమ్మను మరణము నుండి తప్పించను, ఇక ముందుకును తప్పించను. బికాస్ నేను ఆయన చిత్తంలో ఉన్నా కాబట్టి. ఎంతవరకు నేను ప్రయాణం చేయాలో ఆయన చిత్తంలో ఉన్నాను కాబట్టి. ఎంత కాలం నేను బ్రతకాలో ఆయన చిత్తంలో ఉంది కాబట్టి. ఎన్నేళ్లు నేను భూమి మీద జీవించాలో ఆయన చిత్తంలో ఉంది కాబట్టి. భయపడకండి, దిగులు చేయొద్దండి. కరోనాని కాదు, మిగిలిన ఏ డిసీజెస్ అయినా, వెదర్ ఇట్ ఈస్ క్యాన్సర్, లేకపోతే కార్డియక్ అరెస్ట్, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా కానివ్వండి, అవి ఏమీ చేయవు దేవుని చిత్తంలో మనం ఉన్నంత కాదు. మనం అనుకుంటాం బ్రతకమేమో అని. కాదు, తప్పించడం ఆయనకి ఇష్టమైతే తప్పిస్తాడు, కాపాడడం ఆయనకి ఇష్టమైతే కాపాడుతాడు. ఎంతవరకు మనల్ని తీసుకెళ్లాలో, ఎన్నేళ్లు భూమి మీద ఉంచాలో అంతకాలం ఆయన తప్పకుండా ఉంచుతాడు. గుర్తుంచుకోండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండడని ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. నేను దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో, దేవుని ఆలోచనలో ఉన్నాను. నాకేమీ కావాలి. ఆయన చిత్తంలో నేనున్నాను, ఆయన ప్రణాళికలో నేనున్నాను, ఆయన ఆలోచనలో నేనున్నాను. ఇనఫ్, ఇంక చాలు. తెగులు తీసుకొచ్చిన వాడు ఆయనే, కానీ ఆయన చిత్తంలో నేనున్నా, ఆయన ప్రణాళికలో నేను, ఆయన నన్ను కాపాడుతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఉదయం వాట్సాప్లో ఎవరో ఒక బ్రదర్ షేర్ చేశాడు, చాలా అద్భుతమైన కోట్ అది. నోవహు కాలములో జలప్రలయం రావటం దేవుని చిత్తం. జలప్రలయాన్ని అనుమతించిన వాడు ఆయన. కానీ జలప్రలయంలో దాగుకోవటానికి దేవుడు నోవహుకు ఓడ చేశాడు. జలప్రలయంలో దేవుడు ఈదమని చెప్పల. విశ్వాసాన్ని రుజువుపరుచుకోవటానికి వచ్చి నీళ్ళలో ఈదని చెప్పల. మన విశ్వాసం ఇట్లాంటి టైంలో ఎక్కువ అయ్యి భక్తి ఉండదు, పరిశుద్ధత ఉండదు, విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు, ఏముండదు. వీళ్ళకి దేవుని మీద నమ్మకం, ఇంకా దేవుడు నన్ను కాపాడుతాడు. బయటకు వచ్చి మాస్కులు తీసేసి తిరుగుతారు. నోవహు అంతటి వాడే ఓడలో దాక్కోవాలి. ప్రళయం ఉంది, నీళ్లు ఉన్నాయి, నువ్వు చచ్చిపోకూడదు, ఓడలో దాక్కోవాలి. ఓడలో నువ్వు దాక్కుంటే కాపాడుతాడు. మరణకరమైన తెగులుంది ఐగుప్తులో. ఇశ్రాయేలు ఇళ్లలో ఎవడు బయటికి రాకూడదు. బయటికి రాకూడదు అన్నది దేవుని ఆజ్ఞ. దేవుడు భద్రపరచాలంటే నువ్వు లోపలుంటే భద్రపరుస్తాడే. నువ్వు నీ నిర్లక్ష్యాన్ని బట్టి, నీ విచ్చలవిడితనాన్ని బట్టి, నేను చెప్తున్నా కదా, పరిశుద్ధత ఉండదు, భక్తి ఉండదు, ఏముండదు. కానీ వీళ్ళకి విశ్వాసం అప్పుడప్పుడు అట్లా పొంగుకొని వస్తూ ఉంటుంది. చూపిస్తారు, నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి, మనం ఆయన చిత్తంలో ఉన్నాం. అట్ ది సేమ్ టైం మన భద్రత, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి తప్పనిసరిగా. ఏం కాదు, మనల్ని ఏం చేస్తుంది, మనం అది తింటాం, మనం ఎండకుంటాం. నేడు కాలగర్భంలో ఈ మట్టిలో కలిసిపోయారు. వాళ్ళకంటే బలవంతులం కాదు మనం. ఆయన కృప కాపాడుతుంది. ఆయన చిత్తంలో ఉన్నాం కాబట్టి కాపాడబడుతున్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని చిత్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ఆయన చిత్తంలో ఉన్నాను, నేను ఆయన చిత్తము వలన అపోస్తులుడనయ్యాను అని పౌలు గుర్తించాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు.